హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనం మోడర్న్ హిస్టరీలో ఉన్న ఫస్ట్ చాప్టర్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. జస్ట్ టేబుల్ ఫార్మాట్లో అసలు ఫస్ట్ ఎవరు వచ్చారు ఏంటి అనేది చాలా ఈజీగా మనం కవర్ చేసుకుందాం. మీకు తెలిసినంత వరకు ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన యూరోపియన్స్ ఎవరు? వాళ్ళు పోర్చుగీస్. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్. పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ మన ఇండియాలో అడుగుపెట్టారు. ఎలా వచ్చారు వాళ్ళు? సీ రూట్ త్రూ వచ్చారు. సీ రూట్ ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆ సీ రూట్ ఎవరు కనిపెట్టారు? వాస్కో డి గామా. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? 1498 AD. ఎవరు? వాస్కో డి గామా 1498 ADన ఇండియాకి వచ్చారనమాట. సో పోర్చుగీస్ అనేవాళ్ళు ఫస్ట్ యూరోపియన్స్ హూ ఎంటర్డ్ ఇండియా ఇన్ 1498. దట్ ఈస్ వాస్కో డి గామా. ఓకే, వాస్కో డి గామా ఫస్ట్ ఏ స్టేట్లో వచ్చారు అంటే మన ఇండియాలో కాలికట్ కింగ్ అయిన జమోరిన్ ఈయనని వెల్కమ్ చేశారు. అసలు ఎందుకు వచ్చారు పోర్చుగీస్ అంటే వాళ్ళు ఒక ట్రేడింగ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. దాన్నే ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటాం. ఆ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏంటి అంటే ఇట్స్ అ ట్రేడింగ్ కంపెనీ. అవి ఏం చేస్తాయి? మన ఇండియాలో ఉన్న స్పైసెస్ కోసం వచ్చారు వాళ్ళు. మెయిన్గా మన ఇండియాలో ఉన్న స్పైసెస్ని వాళ్ళు యూరోపియన్ మార్కెట్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చాలా ప్రైస్ ఎక్కువగా వాళ్ళు అక్కడ అమ్ముకొని ప్రాఫిట్ తెచ్చుకునే వాళ్ళు. సో దిస్ ఈస్ ద ఓన్లీ పర్పస్ వై యూరోపియన్స్ అరైవ్డ్ ఇండియా. మన ఇండియాలో ఉన్న స్పైసెస్ కోసం దే హ్యావ్ అరైవ్డ్ ఇండియా. అవి తీసుకెళ్ళి వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్లో చాలా ఎక్కువ ప్రైజెస్కి అమ్ముకునేవాళ్ళు. సో ఫస్ట్ ఎవరు అరైవ్ అయ్యారంటే పోర్చుగీస్ త్రూ కేప్ ఆఫ్ గుడ్ హోప్, సీ రూట్. ఆ సీ రూట్ ఎవరు కనిపెట్టారు అంటే వాస్కో డి గామా సీ రూట్ కనిపెట్టారనమాట. ఎప్పుడు? 1498 AD. ఎవరు వెల్కమ్ చేశారు? జమోరిన్ అనే ఒక కింగ్ వెల్కమ్ చేశారు. ఏ స్టేట్లో కింగ్ అయినా? కల్కట్. వీళ్ళు ఫస్ట్ రాగానే ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది ఏ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే అది కూడా కాలికట్లోనే వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఇది ఒక PYQ క్వశ్చన్ అండి. మనకి యూపీఎస్సీలో PYQ క్వశ్చన్ వచ్చింది. అది ఏంది అంటే వాస్కో డి గామా ఎన్ని మంత్స్ ఇండియాలో ఉన్నారు ఫస్ట్ అరైవల్లో? సో ఇట్ వాస్ 3 months. వాస్కో డి గామా ఇండియా వచ్చి 3 monthsలో హీ వెంట్ బ్యాక్ టు యూరోప్. వీళ్ళు అరైవ్ అయ్యాక సో ఫస్ట్ గవర్నర్ ఎవరు అయ్యారు అంటే అల్మేడా ఫస్ట్ గవర్నర్ అనమాట ఫ్రమ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. ఆయన ఏం చేశారు అంటే ఒక ఫేమస్ థింగ్ చేసింది, బ్లూ వాటర్ పాలసీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అల్మేడా అంటే ఫస్ట్ గవర్నర్, బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ వచ్చి సెకండ్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బుక్యూర్కి. ఈయన చేసింది ఏంటి అంటే ఈయన గోవాని ఎక్వైర్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్వైర్ చేశారంటే సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ నుంచి 1510లో గోవాని ఎక్వైర్ చేసుకున్నారనమాట. సో ఫస్ట్ ఏమో అల్మేడా బ్లూ వాటర్ పాలసీ, సెకండ్ ఆల్బుక్యూర్కి గోవా ఎక్వైర్డ్ ఇన్ 1510 ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బిజాపూర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి న్యూనో అనమాట. ఆయన ఏం చేశారు అంటే హెడ్ క్వార్టర్స్ని చేంజ్ చేశారు ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పోర్చుగీస్ నుంచి. ఇంకేం ఎక్స్ట్రాస్ అవసరం లేదు. సో ఫస్ట్ పోర్చుగీస్ ఇండియాకి వచ్చారు. వాళ్ళు చేసింది ఏంటంటే సీ రూట్ కనిపెట్టారు ఫ్రమ్ వియా కేప్ ఆఫ్ గుడ్ హోప్. అది కనిపెట్టింది ఎవరు అంటే వాస్కో డి గామా. ఎప్పుడు అరైవ్ అయ్యారు ఇండియాలో అంటే 1498 ADలో. ఆయనను వెల్కమ్ చేసింది జమోరిన్, కల్కత్తా కింగ్. సో వీళ్ళు పెట్టిన ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసింది కూడా కల్కత్తాలోనే.
ఆ తర్వాత వాస్కో డి గామా 3 months ఇండియాలో ఉండి హీ వెంట్ బ్యాక్. అసలు ఎందుకు వచ్చారు అంటే ఫర్ ట్రేడింగ్ పర్పస్, అది కూడా స్పైసెస్ కోసం. అండ్ నెక్స్ట్ అదొక ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ అనమాట. దీంట్లో ఉన్న ఫస్ట్ గవర్నర్ అల్మేడా, ఆయన కనిపెట్టింది బ్లూ వాటర్ పాలసీ. సెకండ్ అల్బెక్యూర్కి అక్వైర్డ్ గోవా ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బిజాపూర్. థర్డ్ వచ్చేసి న్యూనో, ఆయన వచ్చేసింది హెడ్ క్వార్టర్స్ కొచ్చిన్ టు గోవాకి చేంజ్ చేశారు. సెకండ్ వచ్చింది మన ఇండియాకి డచ్ అండి. సో ఈ డచ్ వాళ్ళు వచ్చిన మెయిన్ పర్సన్ ఎవరంటే కార్నెలిస్ డి హౌట్మన్. ఈ పర్సన్ డచ్ నుంచి ఇండియాకి వచ్చారు. ఎప్పుడు అంటే 1596లో ఫస్ట్ ఎంటర్ అయింది సుమత్రాలో ఫస్ట్ ఈయన ఎంటర్ అయ్యారు అనమాట. సో ఆ తర్వాత ఈయన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పోర్చుగీస్ని డిఫీట్ చేయడం, హిస్ టార్గెట్. ఆ తర్వాత ఏమైంది, 1605లో నుంచి 1663 వరకు ఈయన పోర్చుగీస్ పోర్ట్స్ అన్నీ ఎక్వైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. డచ్ వాళ్ళు మొత్తం ఆల్ పోర్చుగీస్ పోర్ట్స్ ఆన్ మలబార్ కోస్ట్ నుంచి మొత్తం అంతా డచ్ వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళు కట్టిన ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి మచిలీపట్నం ఇన్ 1605. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డచ్ నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదండి. సో ఫస్ట్ డచ్ నుంచి వచ్చింది కార్నెస్ డి హౌట్మ్యాన్. ఎప్పుడు అంటే 1596లో సుమత్రాలో వచ్చిండ్రు. ఆ తర్వాత పోర్చుగీస్ మెయిన్ టార్గెట్ ఏంటి, డచ్ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పోర్చుగీస్ని డిఫీట్ చేయడం. 1605 నుంచి 1663 వరకు డచ్ అనేది ఎక్వైర్డ్ ఆల్ ద పోర్చుగీస్ పోర్ట్స్ అనమాట. ఆన్ మలబార్ కోస్ట్ టు డచ్ వరకు అన్నీ ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి మచిలీపట్నం, అది కూడా 1605లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వచ్చింది మన ఇండియాకి ఎవరు అంటే బ్రిటిష్. సో ఈ బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది 1600లో. ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే క్వీన్ ఎలిజబెత్ అనేది పర్మిషన్ ఇచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్టర్ ఫామ్లో పర్మిషన్ ఇచ్చారు. ఇది ఏంటి అంటే ఇది 15-year మోనోపోలీ అనమాట. ట్రేడ్ చేసుకోవడానికి ఎనీ కంట్రీలో ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అండ్ ద వెస్ట్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ మెగెల్లన్. సో ఈ ప్లేసెస్లో ఎక్కడన్నా ట్రేడ్ చేసుకోవచ్చు అని క్వీన్ ఎలిజబెత్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దట్ టు ఫర్ 15 years ఆఫ్ మోనోపోలీ. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 1600లో, బట్ ఇండియాలో ఎప్పుడు అరైవ్ అయ్యారు అంటే 1608లో ఇండియాలోకి అరైవ్ అయ్యారు. ఇండియాలోకి అరైవ్ అవ్వగానే వాళ్ళు ఏం చేశారు, 1613లో వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఫ్యాక్టరీ. ఈ ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి దాని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, అది మనం చూద్దాం ఇప్పుడు. అప్పట్లో ఏమైంది, ముఘల్ వాళ్ళ పరిపాలన అవుతుందన్నమాట మన ఇండియాలో. ముఘల్ కింగ్ జహాంగీర్. అయితే ఏమైంది, బ్రిటిష్ నుంచి క్యాపిటల్ విలియం హౌకిన్స్ అనేట ఆయన ఇండియాకు వచ్చి జహాంగీర్ని ప్లీజ్ చేసి జహాంగీర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓన్లీ 1 ఫ్యాక్టరీ అప్పుడు. ఆ తర్వాత క్వీన్ ఎలిజబెత్ వెళ్ళిపోయి జేమ్స్ I ఎంపరర్ అయ్యారు. జేమ్స్ I ఎంపరర్ అయ్యారు. ఈ జేమ్స్ I ఏం చేశారు అంటే సర్ థామస్ రాయ్ని ఇండియా పంపించి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసేటట్టు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారనమాట. సో దానికి జహాంగీర్ పర్మిషన్ కోసం సర్ థామస్ రాయ్ వచ్చి జహాంగీర్ని ప్లీజ్ చేసి లైక్ గిఫ్ట్స్ ఆఫర్ చేసి ఆయనతోని ఈ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. లైక్ ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి మొత్తం ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసే పర్మిషన్ అనేది వచ్చేసింది.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీస్ ఫోర్ట్స్ కట్టారనమాట. సో వాటిలో ఇంపార్టెంట్ ఫోర్ట్స్ ఏంటి అంటే ఫోర్ట్ విలియం బెంగాల్లో, సెయింట్ జార్జ్ ఏమో మద్రాస్లో, అండ్ ఫోర్ట్ సెయింట్ డేవిడ్ ఏమో కడ్లూర్లో. బై 1647 వరకు మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ 23 ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అనమాట. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్. ఇక్కడ ఏమైంది, ఫ్రెంచ్ అనేది నెక్స్ట్ వచ్చిందనమాట. సో ఇది 4th అరైవల్ ఫ్రెంచ్ అనేది. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్లో బ్రిటిష్ అనేది ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఉండేది. 1717లో ఫారూక్ సియార్ అనేట ఆయన కంప్లీట్గా ఈ కస్టమ్ డ్యూటీస్ అనేది తీసేశారనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీస్కి కస్టమ్ డ్యూటీస్ మొత్తం తీసేశారు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టనక్కర్లేదు. సో చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళకి. ఆ తర్వాత ఏమైంది, ఈస్ట్ ఇండియన్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ లాగానే ఉండేదన్నమాట ఎప్పటి వరకు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయ్యే వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది ఒక ట్రేడింగ్ కంపెనీ లానే ఉండేది. బట్ వన్స్ ఈ బ్యాటిల్స్ అయ్యాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ టర్న్డ్ అవుట్ టు బీ అ పొలిటికల్ పవర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది, ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తంలో ఇది ఒక్కటే డేటా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే థర్డ్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు. 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు ఇండియా వచ్చింది 1608లో త్రూ అ చార్టర్, ఎలిజబెత్ చార్టర్ ఫామ్లో ఇచ్చింది. ఏంటంటే 15 year మోనోపోలీ చేసుకోమని ట్రేడింగ్లో. ఆ తర్వాత ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసింది 1613లో, అది కూడా సూరత్లో. అది ఓన్లీ 1 ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది ముఘల్ కింగ్ జహాంగీర్ అనమాట. ఆ తర్వాత జేమ్స్ I ఎంపరర్ని పంపించారు. జేమ్స్ I అని ఒక ఎంపరర్ సర్ థామస్ రాయ్ని ఇండియాకి పంపించి జహాంగీర్ని ప్లీజ్ చేసి లైక్ గిఫ్ట్స్ అట్లా ఆఫర్ చేసి మొత్తం ఆల్ ఓవర్గా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసేటట్టు పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత బై 1647 వరకు మొత్తం 23 ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అనేది ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో ముందు బ్రిటిష్ అనేది అది ఒక ట్రేడింగ్ కంపెనీ మాత్రమే. కానీ వన్స్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయ్యాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది ఒక పొలిటికల్ పవర్గా చేంజ్ అయ్యింది. సో ఇది ఫైనల్ సమ్మరీ అండి. ఇది ఒక్కటి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఇండియాలోకి వచ్చింది పోర్చుగీస్, దట్ టు ఇన్ 1498. ఎవరు వచ్చారు, వాస్కో డి గామా. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఫ్యాక్టరీ ఇస్ అట్ కాలికట్. ఆ తర్వాత సెకండ్ వచ్చింది డచ్ వాళ్ళు 1598లో ఫ్యాక్టరీ పెట్టింది ఫస్ట్ మచిలీపట్నం. అది వచ్చింది ఎవరు 1598లో, కార్నస్ డి హౌట్మన్. నెక్స్ట్ థర్డ్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు, అది ఎప్పుడు 1608లో ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసింది సూరత్లో. ఫోర్త్ వచ్చింది ఫ్రెంచ్, ఎప్పుడు 1668లో. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఫ్యాక్టరీ ఈజ్ అట్ సూరత్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కూడా చాలా వచ్చినాయి వీటి మీద క్వశ్చన్స్. ఈ టేబుల్ అనేది ఒక్కసారి ఎవ్రీడే మార్నింగ్ లేసి ఒక 1 week చూసుకుంటే సరిపోతుంది. డేట్స్ అనేది ఈజీగా గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ అండి. సో ఇదే అండి ఫస్ట్ చాప్టర్ నుంచి డేటా. నేను జస్ట్ సమ్మరైజ్ చేసి చెప్పాను. సో ఇంపార్టెంట్ డేటా అలా అయితే ఇదే. మనం నెక్స్ట్ వీడియోలో కర్ణాటిక్ వార్స్ గురించి చూద్దాం. వార్స్ అంతా టేబులర్ ఫామ్లో నేను క్లియర్గా మొత్తం అన్ని వార్స్ కవర్ అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.